పిల్లలు ఎప్పటినుంచో ఆలు పరాటా చేయి మమ్మీ అంటే చాలా సార్లు చేశానండి. సెట్ అవ్వలేదు. ఈసారి అయితే చాలా బాగా సెట్ అయింది. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను పదండి. అరకిలో గోధుమ పిండి తీసుకున్నానండి. అందులో కరివేపాకు, కొత్తిమీర, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాను. కావాలంటే పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా సాల్ట్. నేను వాము కడిగి తీసుకున్నానండి. ఎందుకంటే ఇసుకగా ఉంటుందని చెప్పి కొంచెం కడిగి వాము వేసుకున్నాను. జీలకర్ర, అరకిలో గోధుమ పిండికి పావు కిలో బంగాళదుంపలు ఉడకపెట్టి తొక్క తీసేసి కొంచెం మెత్తగా చేసి స్మాష్ చేసి ఈ గోధుమ పిండిలో వేసి బాగా కలుపుకోవాలండి. మ్యాక్సిమం ఆ బంగాళదుంప కుండల తడి అంతా కూడా సరిపోతుంది. సరిపోకపోతే ఒక పావు టీ గ్లాస్ వాటర్ వేయండి, ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పైన కొంచెం ఆయిల్ వేసి పిండి ముద్దంతటికి పట్టించి మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేయండి. ఇలా చేయడం వల్ల కొంచెం పిండి స్మూత్ అవుతుంది. 10 మినిట్స్ తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసుకొని చపాతీలా చేసుకోవాలి. చపాతీ చేసుకునే టెక్నిక్ ఏంటంటే కొంచెం స్మూత్గా ఉంటుంది కదండి పిండి. ఎక్కువ పౌడర్ వేయకుండా కొంచెం మ్యాక్సిమం కర్రతోనే ఎక్కువ ప్రెస్ చేయకుండా స్మూత్గా ప్రెస్ చేయండి. ఎందుకంటే పిండి చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం అతుక్కునే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత ప్యాన్ మీద పెట్టి కొంచెం లైట్గా ఆయిల్ వేయండి. మేమైతే బటర్ వేసుకొని కాల్చుకున్నాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. పిల్లలకి చాలా హెల్తీ అండి. చాలామంది ఏం చేస్తున్నారంటే మైదా ఎక్కువ యూస్ చేస్తున్నారు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే హెల్త్ కోసం మనం ఖచ్చితంగా గోధుమ పిండే యూస్ చేసుకోవాలి. నేను ఇంట్లో పూరీ చేసినా ఏది చేసినా కూడా గోధుమ పిండితోనే చేస్తానండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇటువంటి మరిన్ని హెల్తీ ఫుడ్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.